బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక బోయిగూడలోని G+2 భవనం ఈ ప్రమాదంలో జరిగింది. ఈ భవనంలోని సెకండ్ ఫ్లోర్లో చెప్పుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన పరిసరాలన్నీ పొగతో కమ్ముకున్నాయి. గోదాంలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులతో పాటు 2 ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంట పాటు మంటల అదుపుల కోసం ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు 2వ అంతస్తులోనే పరిమితం కావడంతో భవనం మిగతా భాగాలకు ప్రమాదం తలెత్తలేదు. సమీపంలోని నివాస గృహాలపై ప్రమాద భయం నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోదాంలో నిల్వ ఉన్న చెప్పుల సామాగ్రి పూర్తిగా దగ్ధమై లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రినాక బోయిగూడలోని G+2 భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనంలోని సెకండ్ ఫ్లోర్లో చెప్పుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన పరిసరాలన్నీ పొగతో కమ్ముకున్నాయి. గోదాంలో నుంచి దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులతో పాటు 2 ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు గంట పాటు మంటలు అదుపుల కోసం ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే మంటలు 2వ అంతస్తులోనే పరిమితం కావడంతో భవనం మిగతా భాగాలకు ప్రమాదం తలెత్తలేదు. సమీపంలోని నివాస గృహాలపై ప్రమాద భయం నెలకొనడంతో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే కనీసం ఒక 24 గంటలు కూడా జరగలేదు. చార్మినార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మళ్ళీ ఇవాళే మరొక అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే చార్మినార్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం, ఆ భయానక వాతావరణం మరొక ముందే పాత బస్తీ ప్రజలకు మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో బోయిగూడలో జరిగింది. ఇది G+2 భవనంలో ఏదైతే చెప్పులు పెట్టుకున్న ఏదైతే గోదాం ఉందో ఆ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే మనం చూసాము గుల్జార్ హౌస్ లో జస్ట్ ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతోనే ఎంతమంది దాదాపుగా 16 మంది పైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ ఘటనకు సంబంధించి ఈ రోజే ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది 5 సభ్యులతో. GHMC కమిషనరు, హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా మనకి కమిషనరు తో పాటుగా మనకి హైడ్రా కమిషనరు, ఇలా వీటితో కలిపి ఒక కమిటీ వేసింది. గుల్జార్ హౌస్ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ చేయమని చెప్పేసి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఏం చేయాలన్న దానికి సంబంధించి కూడా ఈ కమిటీ విచారణ జరుపుతుంది, రీసెర్చ్ చేస్తుంది. అయితే ఈ కమిటీ ఇంకా రంగంలోకి దిగకుండానే పాత బస్తీ ఛత్రినాకలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది నిజంగా అది అనుకోని ఘటనగానే భావించాలి. అయితే ఒకటి, ఎండాకాలంలో ఖచ్చితంగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఎండ అంతా ఇంత కాదు, ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా ప్రతి చోట కూడా ఇక్కడ ఒక చోట ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఎండాకాలంలో. అయితే ఈ రోజు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దాంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2 అగ్నిమాపక బృందాలు అక్కడ చేరుకునే వెంటనే అక్కడ ఉన్న మంటలను కూడా వ్యాప్తి చెందకుండా కూడా అరికట్టగలిగారు. అయితే ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే పాత బస్తీ అన్నగా ప్రతి ఇల్లు కూడా అసలు సరిహద్దులు అంటూ ఏంటో అనేది తెలియదు. అక్కడ భవనాలన్నీ కూడా అట్లనే నిర్మితమై ఉంటాయి. సో కాబట్టి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ గట్రా జరిగితే కనుక అది పక్క బిల్డింగ్లకు తాకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా
ప్రమాదానికి సంబంధించి నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అందుకోసమే ఇప్పుడు ఈ రోజు చేసిన కమిటీ అవుతుందో కమిటీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపబోతుంది. పాత బస్తీల్లో ప్రతి ఏరియాను కూడా సందర్శించబోతుంది. ఇలాంటి దుర్ఘటన జరిగితే ఎలా తప్పించుకోవచ్చు, యాక్చువల్గా ఇక్కడ ఫైర్ నామ్స్ ఉన్నాయా లేవనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూసాము 5 ఏళ్ల క్రితం ఒక ఫైరింగ్ నామ్స్ అని ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఫైరింగ్ నామ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి బిల్డింగ్ లోకి వెళ్ళాలనుకుంటే గనక అగ్ని ప్రమాదం జరిగితే ఆ భవనం చుట్టూ ఫైరింగ్ అని వెళ్లేలా కూడా ఏర్పాటు చేయాలి. కానీ మనం పాత బస్తీకి వెళ్తే కనుక అలాంటి దాఖలాలు ఎక్కడ మనకు కనిపించవు. ఎందుకంటే ప్రతి ఇల్లు ప్రతిది కూడా సరిహద్దులంటూ ఏవి లేకుండానే కలిసిపోయి ఉంటాయి కాబట్టి వాటి వెనక వెళ్ళాలంటే మాత్రం కష్టం, ఫైర్ ఇంజిన్ తిరగాలంటే కూడా కష్టం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ కమిటీ చూస్తుంది. చూసిన తర్వాత అక్కడ ఎక్కడైనా రెక్టిఫై చేయాలనుకుంటే రెక్టిఫై చేస్తుంది. అక్కడ ఫైర్ ఇంజన్లు తిరిగే అవకాశం ఉంటే అక్కడ అలాంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్తుంది. ఒకవేళ అక్కడ లేకపోతే కనుక ఫైరింగ్ కి సంబంధించి ఒకవేళ సడన్ గా అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ఆయా భవంతులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టుకుంటే కనుక కొద్దిగా ప్రాణ నష్టం తగ్గించవచ్చు. అంతేకాదు ఆస్తి నష్టం కూడా కలగకుండా చూసుకోవచ్చు. వెంటనే మంటల్ని దాదాపుగా ఫైర్ ఇంజన్లు వచ్చేంత వరకు కూడా దాన్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వీటన్నిటిని కూడా స్టడీ చేయబోతుంది. స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. సో ఏదైతే గుల్జార్ హౌస్ ఘటన కావచ్చు, ఈరోజు ఛత్రినాకి జరిగిన ఘటన కావచ్చు, అంతకుముందు 2 చోట్ల కూడా ఇలాంటి తరహా ప్రమాదాలు జరిగాయి. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రస్తుతం ప్రజలు కొన్ని సూచనలు కానీ కొన్ని నియమాలు పాటిస్తే మంచిగా ఉంటుంది. ఏసీకి సంబంధించి కావచ్చు, ఎక్కువసేపు ఏసీ పెట్టడం వల్ల కంప్రెసర్ లో ప్రెషర్ పెరిగిపోయి పేలే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రిడ్జ్ల్లో కూడా కంప్రెసర్స్ ఉంటాయి, అవి కూడా పేలే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా వాహనాల్లో ఎక్కువ పెట్రోల్ కొట్టించడం వల్ల కూడా అవి కూడా వేడికి పేలే ప్రమాదాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎండాకాలంలో కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. వీటిని పాటిస్తే కనుక ప్రమాదాలు కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ శ్రీనివాస్.